హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ వి న్యూస్. ఎస్ఎస్ రాజమౌళి గారు చేసినటువంటి కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ రీసెంట్గా చాలా చర్చనీయాంశమైనవి. ముఖ్యంగా చాలామంది హిందూ సంఘాలు హిందువుల్ని హిందూ దేవుల్ని ఆరాధించేటువంటి ఎంతోమంది భక్తులు నాకు లాంటి వాళ్ళందరూ కూడా ఆయన కమెంట్స్ని తీవ్రంగానే తప్పుపట్టారు. ఎందుకు అనేది తర్వాత మాట్లాడుకుందాం. అయితే దీని గురించి హైపర్ ఆది గారు మనందరికీ తెలుసు. ఆయన జబర్దస్త్ నుంచి ఎన్నో సినిమాలు చేసుకుంటూ ఒక గొప్ప నటుడిగానే కాదు, సమాజం పట్ల తనకు ఉండేటువంటి ఒక మంచి వాదాన్ని ఎప్పటికప్పుడు వినిపిస్తూ చాలా కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా జరిగింది. ఈవెన్ ఆయన ఇప్పుడు ఈ రాజమౌళి గారి మీద చేసేటువంటి ట్రోలింగ్స్ కావచ్చు, కమెంట్స్ కావచ్చు, దాని మీద స్పందించడం జరిగింది. అంతేకాదు సినిమా ఇండస్ట్రీ మీద జరుగుతున్నటువంటి అనేక ట్రోలింగ్స్ పై కూడా ఆయన మాట్లాడారు. ఒక్కసారి అవి విని ఆ తర్వాత మనం దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు బాహుబలి, RRR, పుష్ప ఎలాగో మన తెలుగు సినిమాని ఆల్మోస్ట్ మన దేశాన్ని తలెత్తుకునేలా చేసిన రాజమౌళి గారు లాంటి వాళ్ళే ఒక పోస్టర్ వదిలితే దాని మీద ట్రోల్ చేసి ఆయన్ని కూడా తలదించుకునేలా చేస్తున్నాం. అరే ఒక అనుకున్న ఈవెంట్ లో అనుకున్న టైం ప్రకారం ఒక గేమ్స్ ప్లే అవ్వలేదని ఎమోషనల్ అయ్యాడు. అంటే ఆయనకు ఆ సినిమా పట్ల ఉన్న హార్డ్ వర్క్ గురించి, ఆయనకు ఆ సినిమా పట్ల ఉన్న డెడికేషన్ గురించి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది పోయి అందులో కూడా ఏవో కారణాలు వెతుక్కొని ఎలాగోలాగ ట్రోల్ చేయాలి. అక్కడ తప్పు జరగలేదు అసలు. ఆయన బేసిక్ గా నాకు రామాయణం, మహాభారతం అంటే చాలా ఇష్టం అని చెప్పిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎవరైనా రాముడి గురించి నాకు తీసే అవకాశం వచ్చిందని చెప్పిన వ్యక్తి. ఆయన ఆ రోజు హనుమంతుడి మీద అలిగాడే గాని అవమానించలేదు. ఇది ఒకటి అందరూ గుర్తుపెట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకరు కాదు, సినిమా కోసం ఎన్టీఆర్ గారు సన్నబడితే ఆయన మీద ట్రోలింగ్, మన బాలకృష్ణ గారు మాట్లాడితే ట్రోలింగ్, అల్లు అర్జున్ గారు నవ్వితే ట్రోలింగ్, సాయి ధర్మ తేజ్ గారు యాక్సిడెంట్ అయి ఆయనకు మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటే దాని మీద కూడా ట్రోలింగ్. అరే మనం బయట దేశాలకు వెళ్తే జస్ట్ మనం బాహుబలి అంటే గానీ ఓ మీరు ఇండియనా అనే పరిస్థితి ఉండదు. అలాంటి ప్రభాస్ గారు లుక్స్ మీద ట్రోలింగ్, రామ్ చరణ్ గారి చికిరి చికిరి అనే సాంగ్ పక్క దేశాలలో కూడా రీల్ చేస్తున్నారు. అలాంటి ఆ స్టెప్పుల మీద ఇక్కడ ట్రోలింగ్. ఒకరు కాదు, విజయ్ దేవరకొండ గారి మీద మన ఇండస్ట్రీ వాళ్ళే ట్రోలింగ్. అంటే ఒక వ్యక్తికి అంతకు మించి ట్రోలింగ్ అంత మానసికంగా ఒక వ్యక్తిని పొంగదేయాల్సిన పనే ఉంది. ఇప్పుడు బాహుబలి, RRR, పుష్ప ఎలాగో ఒక వర్గానికి అర్జున్ రెడ్డి లాంటి సినిమా కూడా అలాగే. అతనికి బౌన్స్ బ్యాక్ అయ్యే టైం కూడా ఇవ్వకుండా అతని మీద అంత ట్రోల్ చేస్తూ ఉంటే అతను ఎంత ఇబ్బంది పడతాడో ఆలోచించాలి. ఒక శ్రీలీల అని ఒక తెలుగు అమ్మాయి ఇక్కడి నుంచి బాలీవుడ్, తమిళనాడు ఇలా వెళ్ళి అన్ని ఇండస్ట్రీల్లో వర్క్ చేస్తుంటే ఆ అమ్మాయి డాన్స్ చేస్తుంది, యాక్టింగ్ కదా. ఇప్పుడు భగవంత్ కేసరి అనే సినిమా నేషనల్ అవార్డు దృష్టికి వెళ్ళిందంటే బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్, అలాగే అనిల్ రావుపూడి గారి కథతో పాటు శ్రీలీల గారి పర్ఫార్మెన్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ కదా. అలాంటి అమ్మాయిని అంత ప్రేమ చేయడం ఏంటి? ఒకటిగా మెగాస్టార్ చిరంజీవి గారి మీద డీప్ ఫేక్ వీడియోలు చేశారబ్బా. ఇంతకంటే దరిద్రం ఏమైనా ఉంటుందా? నాకు తెలిసి ఆయన రికార్డులు కొట్టిన పోస్టర్లు గోడల మీద పడేటప్పుడు ఆ ట్రోలింగ్ చేసినోడు వాళ్ళ అమ్మ కడుపులో కూడా పడి ఉండడు. అలాంటి వ్యక్తులు వాళ్ళు. ఆయన 3 దశాబ్దాలు 1వ నంబర్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఇది అసలు ఒకటంటే ఇలా ఉంటదని కూడా తెలియదు. మన తుఫాన్ వచ్చిన ఆయన సినిమాల కోసం మనం పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు వాడికి నడవడం కూడా వచ్చి ఉండదు. అలాంటి వాడు వచ్చి మెగాస్టార్ చిరంజీవి గారి మీద ట్రోల్స్. అరే మెగాస్టార్ చిరంజీవి గారు ఒక స్టేట్ కో ఒక క్యాస్ట్ కో సంబంధించిన వ్యక్తి కాదు, ఒక దేశం గర్వించదగ్గ వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. అలాంటి వ్యక్తి మీద ట్రోలింగ్. ఈ ట్రోలింగ్ ఎందుకు, వీటి వల్ల సినిమా ఎందుకు చనిపోతుంది అంటున్నానంటే, నేను హీరోల మీద ట్రోలింగ్ చేయడం వల్ల, ఇంతమంది స్టార్ హీరోల మీద ట్రోలింగ్ చేయడం వల్ల రేపు పొద్దున తెర మీద వాళ్ళు హీరోయిజం చూపించినా అది చాలా కామెడీగా అయిపోతుంది నార్మల్ జనాలకు చూసే వాళ్ళకి. అందుకే ఆ హీరోయిజం ఫెయిల్ అవుతుంది కాబట్టి సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి. ఇది హైపర్ ఆది గారు మాట్లాడినటువంటి మాటలు. నిజంగా నాకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది. మొట్టమొదటిసారి ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి దమ్ముగా, ధైర్యంగా ఒక స్టేజ్ మీద ఎంతమంది అభిమానులు, కొన్ని కోట్ల మంది అభిమానులు చూస్తారని తెలిసి కూడా ఏవైతే సినిమా ఇండస్ట్రీ మీద ట్రోల్ అవుతున్నాయో, చిరంజీవి గారి మీద కావచ్చు, డీప్ ఫేక్ వీడియోల మీద కావచ్చు, లేదా సినిమా ఇండస్ట్రీలో బాలకృష్ణ గారి గురించి కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గురించి కావచ్చు, ప్రతి ఒక్కళ్ళ గురించి ఎవరెవరో ఏది పడితే అది కులం, మతం, ప్రాంతం ముసుగు వేసుకొని ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. అసలు మీకేం తెలుసురా అని చెప్పి. అంటే ఎస్పెషల్లీ చిరంజీవి గారు లాంటి వ్యక్తి గురించి ఈ రోజు వరకు అనేక వీడియోలు, ఏఐ వీడియోలు కావచ్చు, ఎవడెవడో వస్తాడు, ఏదేదో మాట్లాడతారు. ఆ స్వాములకి కనీసం ఆ చిరంజీవి గారికి ఆయన ఎక్స్పీరియన్స్లో సగం కూడా ఉండదు వాళ్ళ ఏజ్. అలాంటి వాళ్ళు కూడా వచ్చి చిరంజీవి గారు ఎదుగుతున్నటువంటి తీరు ఎంతో మందిని అబ్బురపరిచింది, ఎంతో మంది జీవితాలకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది. అలాంటి వ్యక్తి గురించి కూడా మాట్లాడుతూ సునకానందం పొందేటువంటి వ్యక్తులకి సరైన కౌంటర్ ఇచ్చారేమో అనిపించింది. మీకు బతకడం చేత కాకపోతే
వెళ్ళి వేరే ఏమన్నా పనులు ఏమన్నా చేసుకోండి, అడుక్కు తినేటువంటి పని అయినా చేసుకోండి. అంతేగాని ఒకళ్ళని కించపరుస్తూ, ఒకళ్ళని ఇబ్బంది పెడుతూ మీరు చేసేటువంటి వీడియోలతో మీ కడుపులు, మీ కుటుంబం, మీ పిల్లల కడుపులు నింపితే అది ఒక బ్రతికేనా అని అనిపిస్తుంది. అలాంటిది సినిమా ఇండస్ట్రీ నుంచి ఇప్పటి వరకు ఎవరు వచ్చి మాట్లాడలేకపోయారు అలాంటి వీడియోల మీద, ట్రోల్స్ మీద. ఎవరు వచ్చి బయటకు వచ్చి చిరంజీవి గారు లాంటి ఒక లెజెండ్ యాక్టర్, ఒక లెజెండ్, ఒక సమాజంలో ఒక ఇన్ఫ్లుయెన్స్ చూపించేటువంటి వ్యక్తి, సమాజం మీద ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎంతో ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఒక ఇన్స్పిరేషన్ తీసుకునేటువంటి క్యారెక్టర్ అయింది. ఆయన జీవితమే మన ఎంతో మందికి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అలాంటి వ్యక్తి మీద విపరీతమైనటువంటి ట్రోల్స్, చాలా మంది హీరోస్ మీద, చాలా వ్యక్తుల మీద, ఇది అని. ఇక్కడ ఇప్పటి వరకు చిరంజీవి గారు ఏదన్నా సినిమాకి సంబంధించినటువంటి ఏదన్నా కష్టం వస్తే ఆయన వెళ్ళి నిలబడట్లేదా? మొన్న ఇక్కడ కార్మికులకు సమస్య వస్తే ఆయన దగ్గరికి వెళ్ళి చేయమంటే ఆయన చేయలేదా? అలాగే చాలా ఇష్యూస్ ఉన్నాయి. కరోనాలో ఎంతో మంది ఆ టైంలో ఇబ్బంది పడుతుంటే ఆయన సొంత డబ్బులు పెట్టి ఇంకొంతమందితో సహాయం తీసుకుని ఎన్నో వందల మందికి, వేల మందికి ఆయన సహాయం చేసినటువంటి వ్యక్తి. బ్లడ్ బ్యాంక్ ద్వారా, ఐ బ్యాంక్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇచ్చినటువంటి వ్యక్తి, హెల్త్ కార్డులు ఇచ్చినటువంటి వ్యక్తి, ఎంతో మందికి ఎన్నో గుప్తదానాలు, అసలు సగానికి దాదాపు కొన్ని వందల వేల మందికి ఇప్పటి వరకు తెలియకుండా చేసినటువంటి గుప్తదానాలు చాలానే ఉంటాయి. అలాంటి వ్యక్తి గురించి ప్రతి ఒక్కడు మాట్లాడేస్తారు. అలాంటి దాని గురించి సినిమా ఇండస్ట్రీ నుంచి అలాంటి గొప్ప వ్యక్తి మీద అన్ని కాంట్రవర్షియల్, అన్ని కమెంట్స్ చేస్తుంటే ఎవరు వచ్చి ఒక్క మాట మాట్లాడరే? ఒక్కరు కూడా బయటికి రాలేదే. నాకు ఫస్ట్ టైం ఆది గారే కనిపించారు. ఆయన చాలా క్లియర్గా చెప్పారు చిరంజీవి గారి గురించి. ఆయన ఒక కులం గురించో, ఒక మతం గురించో, ఒక ప్రాంతం గురించో చూస్తారేంటి, దేశం గర్వపడుతుంది ఆయన చూసి అని చెప్పి. ఇది కావాలి, ఒక యూనిటీ. మన తెలుగు సినిమాకి మాత్రమే లేనటువంటి ఆ సినిమా ఇండస్ట్రీలో ఈ యూనిటీ అనేది మిస్ అయింది. మిగతా తమిళనాడుకి సంబంధించినటువంటి ఏదైనా చిన్న ఇష్యూ అయితే చూడండి, మొత్తం అందరూ కూడా ఒకటైపోతారు. అప్పటి వరకు ఫ్యాన్ వార్స్ ఉండొచ్చు, రాజకీయాలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. బట్ సినిమా జోలికి, వాళ్ళ ప్రాంతం జోలికి వస్తే వాళ్ళు రాక్ సాల్ట్గా నిలబడిపోతారు అంతే. హిందీ సినిమా కావచ్చు, కన్నడ సినిమా కావచ్చు, మిగతా ఏ ఇండస్ట్రీకి లేనటువంటిది దౌర్భాగ్యం మన తెలుగు ఇండస్ట్రీలోనే ఆ యూనిటీ కనిపిస్తుంది. అది మీ వరకు వస్తే తప్ప అసలు తెలియదనే చెప్పాలి. అసలు కొంతమంది హీరోలు వెనకాల ఇంకొక హీరోని టార్గెట్ చేయండి అని చెప్పేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు అంటే ఇంకెంతకన్నా దౌర్భాగ్యం ఏమన్నా ఉంటుందా? ఇది చాలా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. చిరంజీవి గారి వెనకాల కూడా ఒక పెద్ద కుట్రే జరుగుతుందని కూడా చాలా మంది అంటున్నారు. ఆ కుట్రలు బయటకు రావాలని కోరుకుందాం, దాన్ని తీసేటువంటి పని కూడా చేద్దాం. ఈ కొంతమంది మాట్లాడేటువంటి రావణులు లేకపోతే నరకాసురులు వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళ వెనక వ్యక్తులు ఎవరో చాలా చిట్టా బయటకు వచ్చేటువంటి రోజులు కూడా చాలా దగ్గరలోనే ఉన్నాయి. అవన్నీ కూడా బయట పెడతాం. ఈవెన్ హైపర్ ఆది గారు లాంటి వ్యక్తులు బయటకు వచ్చి ఇలాంటి మాట్లాడితేనే సినిమా మేము ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఏ ప్రాంతమైనా కావచ్చు, సినిమా ఇండస్ట్రీ జోలికి వస్తే ఇలాగే మాట్లాడతాం అని చెప్పే ఒక సపోర్ట్ మీకు కావాలి. ఒక బలమైనటువంటి గొంతు మీ యూనిటీ ద్వారా మీరు వినిపించాలి. అప్పుడే మీ సినిమా ఇండస్ట్రీ జోలికి ఎవరన్నా రావాలంటే భయపడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇకపోతే రాజమౌళి గారి గురించి మాట్లాడినటువంటి ఆ విషయం మాత్రం కొంచెం, రాజమౌళి గారు చాలా పెద్ద మనిషి. నిజంగా చెప్పాలంటే తెలుగు సినిమా గొప్పగా ఫీల్ అయ్యేటువంటి, ప్రతి ఒక్క తెలుగువాడు ఒక గొప్పగా గౌరవంగా ఫీల్ అయ్యేటువంటి వ్యక్తి ఆయన. ఎందుకంటే మన తెలుగు సినిమాని నేషనల్ వేడిగా, ఇంటర్నేషనల్ వేడిగా ఆయన తీసుకెళ్ళినటువంటి ఆ పరిస్థితి మనం చూసాం. ఒకప్పుడు తెలుగు సినిమా ఏంటి, ఇప్పుడు రాజమౌళి గారు వచ్చిన తర్వాత ఆయన సినిమాల ద్వారా మన తెలుగు సినిమాని ఏ ఖ్యాతికి తీసుకెళ్లారో అనేది మనకు తెలుసు. కాకపోతే హనుమంతుడి మీద లేదంటే హిందూ దేవుళ్ళ మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలే, హిందూ దేవుళ్ళ గురించి ఆయన ఎప్పుడు కించపరిచి గతంలో ఏ సినిమాలోనూ చూపించలేదు. నేను నిన్న వీడియోలో కూడా చాలా క్లియర్గా చెప్పాం. కాకపోతే నమ్మకం లేనప్పుడు సినిమాలు ఎందుకు తీయటం, అది కూడా ఒక వేదిక మీద కొన్ని కోట్ల మంది చూస్తున్నటువంటి ఒక వేదిక మీద అలాంటి మాటలేంటి అనేది చాలా మంది వాదన. ఆయన తప్పు పట్టాలని కాదు, ఆయన కించపరచాలని కాదు, ఆయన మీద చాలా గౌరవం ఉంటుంది. డెఫినెట్గా ఆయన గొప్ప టెక్నీషియన్. ఆయన లాంటి డైరెక్టర్ నాకు తెలిసి ఇండియాలోనే, మన భారతదేశంలోనే లేరు. ఆయన తీసినటువంటి వారణాసి ఆ గ్లిమ్స్ చూస్తేనే గూస్ బంప్స్ వచ్చాయి. ప్రపంచ స్థాయికి పరిచయం చేస్తున్నారు మన సనాతన ధర్మాన్ని, తెలుగు మన భారతదేశానికి సంబంధించినటువంటి సంస్కృతిని, మన హిస్టరీని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయాలని ఒక థాట్ అయితే వచ్చింది చూసారా. ఇవి మనం ఆయన్ని గర్వపడేలా చేస్తుంది. కాకపోతే అట్ ద సేమ్ టైం ఆ సినిమాలు ఎంత గొప్పగా తీసినటువంటి మన హిందూ దేవుళ్ళని, మన చరిత్రని, మన భారతదేశ చరిత్రని ఇంత గొప్పగా చూపించినటువంటి వ్యక్తే
మనకు ఆ దేవుళ్ళ గురించి కించపరిచేలా మాట్లాడితే కొంత బాధగా అనిపిస్తుంది. అందు గురించే తప్ప వేరే విషయాలు ఏమీ లేవు ఇందులో. ఎందుకంటే ఆయన డెఫినెట్గా గొప్ప వ్యక్తి. ఇప్పుడు తీసేటువంటి వారణాసి కూడా ఆయన చూపించినటువంటి ఆ విజువల్స్లోనే ఒక అవతార్, మీరు అన్నట్టు అవతార్కు మించి కనిపించింది. డెఫినెట్గా ఇప్పటి వరకు మనం సూపర్ మ్యాన్ని, స్పైడర్ మ్యాన్ని మన భారతదేశంలో ఉండేటువంటి మన హిస్టరీ నుంచి తీసుకుని క్యారెక్టర్లు చాలామంది చాలా హీరోల్ని చాలా గొప్ప గొప్ప సినిమాలను చేశారు. అవెంజర్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ మన వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోలేకపోయారు. అది రాజమౌళి గారు చేస్తున్నారు. అది ప్రశాంత్ వర్మ గారు లాంటి వ్యక్తులు చేస్తున్నారు. అలాంటి వాళ్ళని డెఫినెట్గా అభినందించాలి. కాకపోతే ప్రతి ఒక్కళ్ళు హిందుత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడేస్తే ఎలా? అదేదో చిరంజీవి గారు అన్నట్టుగా ఆయన కుటుంబం ఎలా సాఫ్ట్ కార్నర్ అయిపోయిందో ఇక్కడ మెజారిటీగా బతుకుతున్నటువంటి హిందువులు కూడా సాఫ్ట్ కార్నర్ అయిపోతే ఎలా అనేదే చాలామంది బాధ తప్ప ఇంకొకటి లేదు. ఎస్పెషలీ హైపర్ ఆది గారిని ఎప్పుడు ఏదున్నా కానీ ఇలాంటివి ఆయన ఒక చెప్పాలంటే మిగతా హీరోలతో పోల్చుకుంటే, మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులతో పోల్చుకుంటే ఆయన చిన్న ఆర్టిస్టే కావచ్చు, కానీ ఆయన చాలా గొప్పగా మాట్లాడారు, చాలా గొప్పగా బయటకు వచ్చి స్పందించారు అనేది నాకైతే అనిపించింది. ఎస్పెషల్లీ ఇలాంటివి రావాలి, ఇలాంటి వ్యక్తులు ఉండాలి సినిమా ఇండస్ట్రీకి, సమాజంలో అలాంటి గొంతు చాలా బలంగా వినిపించాలని హైపర్ ఆది గారి ద్వారా కోరుకుందాం.